స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే మాకు అన్నీ తెలుసు, ఇంకా మేము కనుగొనడానికి ఏం లేదు. సైన్స్ ఏం చెప్తుందంటే నిరంతరం శోధించి ఇంకో 100 ఏళ్ళ, ఇంకో 1000 ఏళ్ళ, ఇంకో 1,00,000 ఏళ్ళ. అసలు ఈ యూనివర్స్ క్రియేటర్ ఎవరు క్రియేట్ చేశారు అంటే ఎవరో ఒకళ్ళు గ్యారంటీ చేసి ఇప్పుడు ఇట్లా అనగానే క్రియేషన్ అయిందా? 1300 కోట్ల సంవత్సరాల నుంచి ఇది పరిణామం చెందుతూ ఉంది. ఇంత సివిలైజేషన్ అయింది, టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, అయినా ఈ విశ్వంలోని ఇంకా కొన్ని ప్రశ్నలకి మనం ఎందుకు సార్ ఆ సమాధానాన్ని తెలుసుకోలేకపోతున్నాం? మనకు తెలియని ఒక అతీత శక్తి ఉంది అనుకున్నాం. ఆ శక్తుల్ని ప్రకృతి శక్తులు అనుకున్నారు మొదట. ఇప్పటికీ మీరు ఆదివాసీ ప్రాంతాల్లో వెళ్తే చెట్టు కొమ్మను పూజిస్తారు, ఒక దేవుడికి రూపం ఉండదు వాళ్ళకి. తర్వాత ఏం చేశారు? స్పిరిచువల్ వర్సెస్ సైన్స్ అంటారా, స్పిరిచువల్ అండ్ సైన్స్ అంటారా? భారతదేశంలో ఉండే ఈ మతాల వాళ్ళని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు చెప్పే మాట మీద మీకు నమ్మకం ఉంటే మా గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి, మేము స్పిరిచువల్ నుంచే కనుగొన్నామని మీరు కనుక చెప్పుకోదలుచుకుంటే ఒక కొత్త తయారు చేసి చూపెట్టు. మాకు తెలియంది ఏం లేదు, దిట్ ఇస్ నథింగ్, అన్నీ తెలుసు మాకు. అసలు ఇక్కడ కనపడని, ఇక్కడ లేని స్వర్గం తెలుసు, నరకం తెలుసు. త్రూ సైన్స్ ద్వారా ఎప్పటికైనా ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉంది, దాన్ని వీళ్ళు దేవుడుగా నమ్ముతున్నారు అనే ఒక ప్రూఫ్ని కానీ ఒక ఎవిడెన్స్ని కానీ ఫైండ్ చేయగలమా? ఇప్పుడు దేవుడు ఒక రూపంలోనే లేరుగా. మతానికి ఒక రకంగా ఉన్నారు, దేశానికి ఒక రకంగా ఉన్నారు, ప్రాంతానికి ఒక రకంగా ఉన్నారు. భూమి తన చుట్టూ తాను గంటకు 1647 కిలోమీటర్ల స్పీడ్తో గిర్రన తిరుగుతాను. నా మతానికి ఒక రకంగా, నీ మతానికి ఒక రకంగా తిరగదు కదా. సో ఆ మత్తు నుంచి బయటపడితే, వాస్తవాన్ని గమనిస్తే నీ లైఫ్ అసలు చాలా ఉన్నతంగా, చాలా ఆనందంగా ఉంటుంది. నమస్కారం సార్. నమస్తే అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మనం ఇంత సివిలైజేషన్ అయ్యింది, హ్యూమన్స్కి ఎంత ఎవల్యూషన్ అవుతున్నాం, టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, అయినా ఈ విశ్వంలోని ఇంకా కొన్ని ప్రశ్నలకి, కొన్ని మిస్టీరియస్ థింగ్స్కి మనం ఎందుకు సార్ ఆ సమాధానాన్ని తెలుసుకోలేకపోతున్నాం? అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నేచర్, ముఖ్యంగా యూనివర్స్ ఏర్పడి 1300 కోట్ల సంవత్సరాలే. సో మనం ఈ 1300 కోట్ల సంవత్సరాల పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కరోజుతో వచ్చింది కాదు కాబట్టి 1300 కోట్ల సంవత్సరాల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎంత లోతైన పరిశోధన చేయాలి, విశ్లేషణ చేయాలి. కాబట్టి అందులో కొన్ని మిస్టరీస్గా ఇంకొన్ని ఉంటాయి, కానీ వాటికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని ఎట్లా ఈ 1300 కోట్ల సంవత్సరాల పరిణామం ఎలా తెలుసుకున్నాం అంటే ఎవరో మనకి కళలో వచ్చి చెప్పింది కాదు కదా. ఇది మానవులు హోమోసెపియన్స్ అనే జాతి ఏర్పడ్డ తర్వాత ఆదిమ మానవుల నుంచి, అంటే ప్రకృతిలో మిగతా జీవజాతులాగే రా మెటీరియల్గా వాడుకుంటూ ఆహార సేకరణ, మిగతా ఎట్లయితే ఆలుగడ్డలు, కూరగాయలు, లేకపోతే బతుకున్న జంతువుల్ని అట్లనే కొట్టుకొని ఎట్లా తింటున్నాయి ఇప్పుడు పులి, నక్క, తోడేలు, లేకపోతే కుందేలు, ఇట్లా రకరకాల జీవులు ఎలా అయితే ప్రకృతిలో దొరికే రా మెటీరియల్ వాడుకున్నాయి, అట్లనే మనం కూడా ఫుడ్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు ఆ విధంగానే ఆహారం తీసుకునేవాళ్ళం. ఆ దశ నుంచి ప్రకృతిని అర్థం చేసుకొని, సో ఈ ప్రకృతి వెనకాల ఉండే నియమాలను అర్థం చేసుకొని, ఆ విధంగా మనిషి సైన్స్ని ఆదిమ కాలం, చాలామంది ఏమనుకుంటారంటే సైన్స్ అంటే ఇట్లా ఈ లైట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సైన్స్ ఎలా మన మొత్తం అన్ని ఇంత డెవలప్ అయ్యింది. సైన్స్ ఇది కాదు. సైన్స్ మనిషి ఆదిమ మానవులే ఆ రోజు మిగతా జీవజాతులుగా ఉన్న వాళ్ళే అక్కడుండే నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఇది ఎందుకు ఇలా ఉంది, ఏమిటి అని ప్రశ్నలు వేసుకోవడం ద్వారా మనుషులో వైజ్ఞానిక ఆలోచన మొదలైంది, హేతుబద్ధ ఆలోచన. సో అక్కడి నుంచి ప్రతిదాన్ని ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ ఈ 1,00,000-2 లక్షల సంవత్సరాల కాలంలోనే, అంటే 1400 కోట్ల సంవత్సరాల పరిణామాన్ని 1,00,000-2 లక్షల సంవత్సరాల హోమోసెపియన్స్ అనబడే ఒక జాతికి సంబంధించిన బ్రెయిన్ అర్థం చేసుకోగలుగుతుంది. కొన్ని అంశాలని, దీంట్లో చాలా అంశాలని ఇప్పటికీ మనం తెలుసుకుంటున్నాం, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సైన్స్కి అన్నీ తెలుసు అని కూడా మనం చెప్పలేము. సార్, మీరు ఎప్పుడు కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనం 2026 20వ శతాబ్దంలో ఉన్నాం కదా సార్. మీరు మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు స్పిరిచువల్ టెంపర్ ఎలా ఉంది, సైన్స్ టెంపర్ ఎలా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో కానీ, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన కంట్రీలో కానీ? అంటే మనము మనిషి ఎప్పుడు కూడా సత్యం వైపే ప్రయాణించాలి. అబద్ధాల్లో జీవితం అంటే మొత్తం మానవ జీవితం అంతా మానవుల 100 ఏండ్లు బ్రతకలేరు, 1000 ఏండ్లు బ్రతకలేరు. అందుకే ఆదిమ మానవులకి ఆనాడు వాళ్ళ
మెదడు చాలా పరిమితంగా ఉంది, ఆలోచన శక్తి, చుట్టూ ఉండే పరిస్థితులు ఇప్పుడు మనకు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజు లేదు. ఆ ఉన్న పరిమితమైన పరిస్థితుల్లో ప్రకృతిలో ఎదురయ్యే అనేక అంశాలకి అనోడు సమాధానం దొరకలేదు. కానీ ప్రశ్న ఉంది, ఇది ఎందుకు అయ్యి ఉంటుంది, ఇట్లా వానలు ఎందుకు పడతాను, ఎక్కడి నుంచి వస్తాను నీళ్ళు, ఆడే చూస్తే ఏం లేదు కానీ ఎందుకు వస్తుంది వాన, ఉన్నట్టుండి అడవులు తగలబడతా ఉన్నాయి, ఎందుకు తగలబడతా ఉన్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, చంద్రుడు ఎక్కడ, ఇలాంటివన్నీ ప్రశ్నలు వేసుకున్నారు. బట్ ఆ రోజు సమాధానం తెలియనప్పుడు మనకు తెలియని ఏదో శక్తి ఉందని ఊహించుకొని, కల్పనా శక్తి, మానవుడి యొక్క కల్పనా శక్తి, మానవుల కల్పనా శక్తి కూడా చాలా గొప్పది. సో ఆ విధంగా మనకు తెలియని ఒక అతీత శక్తి ఉంది అనుకున్నారు. ఆ శక్తుల్ని ప్రకృతి శక్తులు అనుకున్నారు మొదట, నేచర్. అందుకే ఒక చెట్టుని, ఒక పుట్టని, ఇప్పటికీ మీరు ఆదివాసీ ప్రాంతాల్లో వెళ్తే చెట్టు కొమ్మని పూజిస్తారు, ఒక దేవుడికి రూపం ఉండదు వాళ్ళకి. ఈవెన్ మీరు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తే కూడా ఒక గద్దె అని ఉంటుంది తప్ప అక్కడేమి విగ్రహం ఉండదు. సో అక్కడి నుంచి అలా ఊహించుకున్నారు. తర్వాత ఏం చేశారు, ప్రకృతి నుంచి తమ తెగన్ని, అప్పుడు గుంపులుగా ఉండేవాళ్ళు, ఆ గుంపు ఒక గుంపు ఇంకో అక్కడ ఆహార సేకరణ దశ, ఒక జంతువు మీద బడి కొట్టాలి, ఆ జంతువు మీద దాడి చేయాలి, దాడి చేసే క్రమంలో రాజ సాధనాలు తోడు తెచ్చుకున్నారు. అవి వేసుకునేటప్పుడు ఆ గుంపును ఒక లీడ్ చేసేవాళ్ళు, లేదా ఒక వీరోచితంగా ఒక జంతువుతో పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు, లేకపోతే తమ తెగను కాపాడిన వాళ్ళు, అంటే కొద్దిగా హీరోయిక్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుళ్ళుగా అనుకునేది తర్వాత తరం. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ తరము నెక్స్ట్ తరానికి కొన్ని కథలు చెప్తుంది కదా, మన తెగ ఇలా ఉన్నాం, మన గ్రూప్ ఇలా ఉంది, మన గుంపు ఇలా ఉంది, అంటే మన అట్లుండే అని ఆ తరాలు ఒక తరం, 2 తరాలు, 3 తరాలు వచ్చేసరికి ఆ విధంగా. సో ఆ విధంగా తమ హీరోయిక్ క్యారెక్టర్స్ని దేవుడుగా అనుకున్నారు. అక్కడి నుంచే మనకి దేవుళ్ళు అనేక ప్రాంతాల్లో, అనేక జాతుల్లో ఈ రకమైన భావం వచ్చింది. అయితే అట్లే ప్రకృతిని వానదేవుడు అనుకున్నారు, అగ్నిదేవుడు అనుకున్నారు, రకరకాల నాగుపాము దేవుడు, అట్లా రకరకాల ఆలోచనలు ఒకవైపు వచ్చినాయి. తర్వాత కాలంలో ఫస్ట్ నేచర్, తర్వాత మనిషి, హీరోయిక్ క్యారెక్టర్స్. ఇప్పుడు సమ్మక్క సారక్క అని మన దేవతలు అనుకుంటారు చాలా, అట్లా చాలా క్యారెక్టర్స్ ప్రపంచం అంతా చూస్తాం, మన దగ్గరే కాదు, ఏ భూమి మీద ఏ సమాజం, ఏ మానవ సమూహం అయినా ఆ విధంగా గాడ్స్ని క్రియేట్ చేసుకున్నారు. సో అంటే మానవ కల్పన సామర్థ్యానికి అది కూడా ఒక గొప్ప నిదర్శనంగానే చూడాలి. అది ఏర్పడడానికి మూలం కూడా మళ్ళీ హేతుబద్ధ ఆలోచనే, అంటే కారణం ఏమై ఉంటుందనే ప్రశ్నే. కానీ మానవాలో ఉండే ఆ ప్రశ్నించే తత్వం, సత్యాన్ని తెలుసుకోవాలని శోధించే నేచురల్ ఇన్స్టింక్ట్ మన మెదడుకి ఉంటుంది అది. అందువల్ల ఎందుకంటే ఈ నేచర్ని చూసేటప్పుడు ఈ నేచర్లో జరిగే అనేక రకాల అంశాలు మిస్టీరియస్గా ఉన్నాయి, ఆశ్చర్యం కలగజేస్తాయి, విడ్డూరంగా ఉంటాయి, వింతగా ఉంటాయి. వీటి వెనకాల ఏమై ఉంటుంది, ఏదో ఉంటుంది అనే దాన్ని శోధించడం మొదలుపెట్టారు. సో ఈ గాడ్ అనే దాన్ని క్రియేట్ చేసి అక్కడే ఆగిపోకుండా ఇంకేదైనా కారణం ఉందని కూడా వెతకడం మొదలుపెట్టారు. అది మొదలు పెట్టకపోతే మనం అదే మానవుల్లాగే ఉండేవాళ్ళం. అలా మొదలుపెట్టే క్రమంలోనే ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ మన మేధో పరిధి పెంచుకుంటూ మేధస్సు వికసిస్తూ ఇంత టెక్నాలజీ సొంతం చేసుకోగలిగినాం. రాతి సాధనాలు తెచ్చుకున్నాం, పాత రాతి యుగం అనుకున్నాం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం. ఇదే కొన్ని వేల సంవత్సరాలు, 10,000 20,000 ఏళ్ళ సంవత్సరాలు ఈ రాతి యుగంలోనే గడిపారు మనిషి. బృహశిలా యుగం అని, మళ్ళీ కొత్త రాతి యుగం తర్వాత మళ్ళీ మహాశిల యుగం అని, ఇట్లా రకరకాలుగా వచ్చి ఆ తర్వాత మట్టి పాత్రలు, ఇంకా తర్వాత ఇనుము కనుగొన్న తర్వాత ఇనుప పాత్రలు. ఇది గ్రాడ్యువల్గా ఒక ఎవల్యూషన్ పరిణామాల్లో మానవ మేధస్సు వికసించింది, మనము అభివృద్ధి అయింది. ఈరోజు ఆధునిక వైజ్ఞానిక మానవులుగా పరిణమిస్తున్నాం. మీరు అన్నది ఏంటంటే స్పిరిచువల్ దగ్గరే మనిషి ఆగిపోయారా, సైంటిఫిక్ టెంపర్ పెరుగుతుందా? ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు మాత్రం సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంది, మతం యొక్క స్థానం తగ్గుతూ ఉంది. మీరు లెక్కలు తీసుకుంటే ఒకప్పుడు సైంటిఫిక్ టెంపర్ కానీ అంటే ఏదో అతీత శక్తి ఉందని నమ్మని వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో అది తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన ఫస్ట్ క్రిస్టియానిటీ ఉంటుంది వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు అత్యధిక సంఖ్య. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు సామ్రాజ్యవాదం, ఒక దేశం నుంచి ఒక దేశం మొత్తం అన్ని దేశాలు ఆక్రమించి వాళ్ళ భావజాలాన్ని ప్రచారం చేస్తారు. అట్లాగే యుద్ధాల్లో అట్లా భావజాలాన్ని ప్రచారం చేసుకుని దేశాలు ఆక్రమించుకొని వచ్చినది. రెండవది ముస్లిమ్స్, ఇస్లాం, అది సెకండ్ ఉంది. థర్డ్ హిందూ.
ఇది ఏంది, పెద్ద దేశం అయిపోయింది. ఈ దేశంలో ఈ భావజాలం ఉండడం, ఎక్కువ మంది జనాభా ఉండడం, ఈ జనాభా అని ఆ బ్రిటిష్ వాళ్ళు ఇతరులు ఆక్రమించుకున్నప్పుడు లేదా వాళ్ళు ఇక్కడి నుంచి కొంతమంది తీసుకెళ్ళి ఇతర దేశాలకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ బానిసలుగా కానీ పనికి కానీ కూలికి కానీ తీసుకెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో విస్తరించి. సో థర్డ్ ఉండేది. ఈ మూడు ప్రధానంగా ఉండేవి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అనేక మత భావాలు, సాంప్రదాయాలు మీద స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నాయి. బట్ ఈ మూడు ప్రధానమైనవి. సో ఈ మూడిట్లో ఇప్పుడు ఈ సైంటిఫిక్ టెంపర్ లేదా రేషనల్ థింకింగ్ ఉన్న వాళ్ళు, ఈ దేవుళ్ళ మీద నమ్మకం లేకుండా, అంటే ఏదో ప్రకృతి అతి శక్తుల మీద నమ్మకం లేకుండా మనం ఈ నేచర్ని ఇక్కడే అర్థం చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనే భావన ఉన్న వాళ్ళు ఈరోజు థర్డ్ ప్లేస్కి వచ్చారు. ఫస్ట్ క్రిస్టియానిటీ, సెకండ్ ఇస్లాం, తర్వాత వీళ్ళు. సో ఈ సంఖ్య గ్రాడ్యువల్గా పెరుగుతాం. ఇది ఇంకా సెకండ్ ఫస్ట్కి అలా వెళ్తుంది. అయితే ఇది ఏదో ర్యాపిడ్గా టక్కున తెల్లారేసరికి మారిపోదు. ఎందుకంటే భావజాలంలో మార్పు తరతరాలుగా మన మెదళ్ళల్లో చిన్నప్పటి నుంచి కూర్చోబడ్డ భావజాలం ఇది మనలోకి వచ్చి మనకి సైంటిఫిక్ టెంపర్ పెరగాలి అంటే ఖచ్చితంగా ఆలోచన పెరుగుతుంది. ఎందుకంటే మనిషి ఆదిమ కాలంలోనే ఆగరం, ఇంకా వైజ్ఞానికంగా ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా వచ్చాం. కాబట్టి ఇంకా మరింత ముందుకెళ్ళినప్పుడు ఎన్నడూ లేనట్టు టెక్నాలజీ ఈరోజు మన జీవితంలోనే కాదు, మన శరీరంలో భాగమే. ఇప్పుడు మీకు నాకు అద్దాలు వచ్చినాయి అంటే మన కన్ను సరిగా పని చేయనప్పుడు ఎమ్మట వచ్చి చేరింది కదా. ఒక మనిషి తయారు చేసిన బట్టలు మామూలుగా ఇతర జీవజాతులకు లేవు, బట్ మనం తయారు చేసుకొని వేసుకున్నాం. ఒకప్పుడు హోమోసెపియన్స్ ఇవి కూడా లేకుండా బతికే రాదే మనం. సో ఇట్లా ప్రతిదీ ఇలా టెక్నాలజీ మన జీవితంలో, మన శరీరంలో కూడా పార్ట్ అయిపోయినాయి. సో మనల్ని విశ్వంలో కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు చందమామ మీద ఒకప్పుడు చందమామ రావే జాబిల్లి రావా అనే కథలు పాడుకున్నాం. అదేం రాలే, వచ్చిందా పాట కూడా ఉంది కదా, అదో సినిమాలో పాట కూడా ఉంటుంది, చందమామ రమ్మంటే వచ్చిందా అని ఏదో ఉంటుంది. సో అట్లే వచ్చిందా, రాలే. కానీ రాకపోతే ఏం చేయాలి? పాటలో రాలే, కథలో రాలే, బట్ మనిషి ఏం చేశారు, నువ్వు రాకపోతే నేనే వస్తాను వెళ్ళారు. ఎస్. సో అట్లా నువ్వు రాలేవు నేను వస్తాను అని అక్కడికి వెళ్ళి అక్కడ మనం ల్యాండ్ అయ్యాం. నెక్స్ట్ మార్స్ మీదకి టార్గెట్ పెట్టుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ మార్స్ మీదకి వెళ్ళలేం కదా. ఏదో మా అమెరికాలో ఏదో పెట్టుకొని దేని మీద తివాచి మీద కూర్చోనా, లేకపోతే ఏదో మెరకిల్ ప్రభు మహిమతోటో పైకి వెళ్ళలేం కదా. కాబట్టి మనము ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక పరిణామ క్రమంలో మనిషి యూనివర్స్లోకి వెళ్ళగలుగుతాం. ఈరోజు ఎంత టెక్నాలజీ సొంతం చేసుకున్నాం మనం, 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరం, అంటే 450 crore లైట్ ఇయర్స్ దూరంలో ఉండే బ్లాక్ హోల్ ఇమేజ్ తీయగలుగుతుంది. అంత దూరం చూడడం అనేది మన కంటికి సాధ్యం కాకపోవచ్చు. ఇది ఎంతకాలంలో సాధ్యమైంది? మానవ జీవితంలో 1.5-2 లక్షల సంవత్సరాలు హోమోసేపియన్స్గా ఎవాల్వ్ అవుతున్న క్రమంలో 400 సంవత్సరాల క్రితం వరకు, అంటే ఒక 4 శతాబ్దాల క్రితం వరకు, 400 సంవత్సరాల క్రితం వరకు మనము ప్రతి మనిషి నేకెడ్ అయితోటే యూనివర్స్ని అబ్జర్వ్ చేసాం. ఆకాశం వైపు చూస్తే మన కంటితోటే చూసేవాళ్ళం. మన కంటి అద్దాలే అప్పుడు లేవు, కను పని చేయకపోతే లేదు, వేరే ఏం లేదు. కానీ 400 సంవత్సరాల క్రితం గెలీలియో ఫస్ట్ టైము లెన్స్ తీసుకొని పిల్లలు ఆడుకునే దాన్ని, ఆ లెన్స్ ఇట్లా చూస్తుంటే దూరం దగ్గర కనపడుతుందని ఆయన దీన్ని ఇంకొద్దిగా పొడవు గొట్టంలో పెట్టి ఇంకొద్దిగా పవర్ఫుల్ లెన్స్ పెడితే నాకేమన్నా అనుకుండే ఒక న్యాచురల్ క్యూరియాసిటీ ఉంది కదా, ఇదేం తెలుస్తుందని. నాకు గెలీలియోది ఏంటంటే ఎవరు చెప్పింది నువ్వు నమ్మకు, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయంటాడు. అందుకే మీరు కొన్ని వందల సంవత్సరాల పాటు అరిస్టాటిల్ చెప్పిందే పెద్ద అదే సత్యం, ఇంకా అరిస్టాటిల్ని క్వశ్చన్ చేయకూడదు అనేది ఈవెన్ సైంటిస్టులు కూడా ఆ కాలంలో అనుకునేవాళ్ళు. అంటే ఒక పెద్ద ఆయన చెప్పిండు కదా, కానీ మనకు 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పాడు. పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ మహానుభావులు చెప్పారని కానీ దేనిని మూఢంగా నమ్మకు, నీకై నువ్వు తార్కికంగా ఆలోచించి సత్యాన్ని శోధించి తెలుసుకుంటాడు, అన్వేషించు అంటాడు. సో అట్లా గెలీలియో వచ్చేంత వరకు ఆయన చెప్పింది నిజం అనుకున్నారు. గెలీలియో అట్టెట్లా మనం చేయాలి కదా అనుకొని ఎక్స్పెరిమెంట్ చేసి అది తప్పను, అంటే ఏదైతే అరిస్టాటిల్ అర్థమో అది తప్పని. అట్లాగే ఇప్పుడు భూమి కేంద్ర సిద్ధాంతం ఇట్లాంటివన్నీ కూడా అలా తెలుసుకునే క్రమంలో గెలీలియో తన ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ టైం
ఇలా ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేస్తూ పైకి చూశాడు. జూపిటర్ గ్రహం ఆయనకి ఇంట్రెస్ట్, దాన్ని చూశాడు. చూస్తే దాని చుట్టూ ఒక 3 చుక్కలు కనబడ్డాయి. ఇవేంది అని పరిశీలించడం మొదలెట్టాడు రోజు. కొన్ని సంవత్సరాలు పరిశీలించాడు. వాటన్ని డయాగ్రామ్స్ గీసుకున్నాడు. ఈరోజు ఈ స్టార్ ఇక్కడ కనపడ్డది, ఇంకా ఇట్లా కనపడేది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక స్టార్ కనబడతలే, ఎక్కడ పోయింది? ఇటువైపు ఉన్నది, ఆ తర్వాత ఇటు పక్కకు వచ్చి, అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇలా అర్థమైంది. సో ఇట్లా అర్థం చేసుకొని మనకి మూన్ ఎట్లయితే శాటిలైట్, జూపిటర్కి కూడా శాటిలైట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం జూపిటర్ శాటిలైట్స్ చూసిన కన్ను గెలీలేదు, మనకు కనపడలా. అంతకుముందు జూపిటర్కి శాటిలైట్స్ ఉంటాయి అనేది ఈ మానవ చరిత్రలో ఎక్కడా లేదు అది. సో అక్కడ కనపడింది. అంటే మన కంటికి కనపడింది, నేరుగా కంటికి కనపడని దాన్ని ఒక సాధనం తోడు తెచ్చుకొని, ఒక టూల్ తోడు తెచ్చుకొని, టెక్నాలజీ వచ్చిన తర్వాత చూసి తెలుసుకోగలిగింది. ఈరోజు అది కాదు, కోట్ల స్టార్స్ చూస్తున్నాం, గెలాక్సీలు చూస్తున్నాం. మన ఆండ్రోమెడా గెలాక్సీ చూస్తున్నాం. మనం ఉన్నది మిల్కీవే గెలాక్సీని చూస్తున్నాం. మనం నేకెడ్ అయితే కూడా చూస్తాం. ఆండ్రోమెడా గెలాక్సీ చూస్తున్నాం. ఆండ్రోమెడా గెలాక్సీ మనకి నేచర్ అయితే నేకెడ్ అయితే కనపడదు, బట్ చూస్తున్నాం. ఎలా? సాధనాలతో తెచ్చుకున్నాం. ఎంతమంది అన్నట్టు అట్లా 450 crore లైట్ ఇయర్ దూరంలో ఉండేదాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒకప్పుడు ఏం చేసినాం? హబుల్ టెలిస్కోప్ పంపించాం. అంటే ఇక్కడ భూమి మీద ఉండే టెలిస్కోప్లు ఎంత పవర్ఫుల్ది పెట్టినా కూడా లైట్ పొల్యూషన్, ఇతర పొల్యూషన్స్, వాతావరణం ఇవన్నీ ఉన్నాయి. సో ఈ వాతావరణం దాటితే ఇంకా క్లియర్గా మనకి ఇంకా దూరం కనపడుతుందేమో, ఇంకా క్లియర్గా తెలుస్తుందేమో. ఈ డస్ట్ పొల్యూషన్తో అన్నీ కనపడకపోవచ్చు కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్లో అసలు స్టార్స్ కనపడవు. మా పల్లెటూరులో మనం ఊర్లలో డాబాల మీద పడుకొని లేదా రాత్రిపూట ఎంత ఆనందాన్ని, ఇప్పుడు హైదరాబాద్లో పిల్లలకి ఎడ కనపడితే ఈ లైట్లే సరిపోతుంది. సో అట్లా అడవుల్లో పోతే ఇంకా ప్రశాంతం. అట్లా మనం భూమిని దాటిపోయి కూడా చూస్తే ఎట్లా అని. సో అట్లా వెళ్ళి ప్రయోగత్నాలు చేయడానికి హబుల్ టెలిస్కోప్ పంపించాం. అది ఫోటోలు తీసింది. ఇప్పుడు అది కూడా సరిపోదు, ఇంకా మనం టెక్నాలజీ పెంచుకున్నాం, మన మేధస్సు వికసించింది. సో దానికంటే పవర్ఫుల్ టెలిస్కోప్ అని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించాం. సో అట్లా రకరకాలుగా మనిషి అప్డేట్ అవుతారండి. మానవ మేధస్సు అప్డేట్ అవుతుంటుంది. లేకపోతే మనము మానవుల కాలంలోనే ఆగిపోయేవాళ్ళం. సార్, అంటే ఇన్ని సమాధానాలు లేకపోతే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగా ఉండిపోయేది, అసలు ఈ యూనివర్స్ క్రియేటర్ ఎవరు అనేది ఎన్నిసార్లు డిస్కషన్ చేస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు 100 సార్లు నన్ను ఆన్సర్ ఇచ్చే ఉంటారు. బట్ ఈ సైన్స్కి స్పిరిచువల్కి మధ్యలో ఉండిపోయిన వాళ్ళకి సరైన సమాధానం ఏంటి సార్? క్రియేటర్ అంటే ఎవరు? అంటే ఒక్క నిమిషం ఏంటంటే, మనిషికి ఒక సత్యము, కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుంది. ఓకే. భ్రమల్లో బతకడము, అబద్ధాల్లో బ్రతకడం అనేది చాలా ఆనందంగా, అంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఆనందంగా కూడా. ఎందుకు ఇవన్నీ కూడా నాకు ఏదో ఒకటి, ఒక గారడి, ఒక క్రియేటర్ అంటే ఏదో ఒకటి హాంఫర్ట్ అంటే వచ్చేసింది అనేటట్టు ఎవరో ఒక శక్తి ఉండి ఇట్లా అని హాంఫర్ట్ అనగానే వచ్చింది అని అనుకుంటే అది చాలా విశ్వసనీయంగా ఉంటుంది. ఆ కథ చెప్తుంటే వినడానికి బాగా వినసొంపుగా ఉంటుంది. అందుకని దాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. కానీ మనిషి, నేను ఇంతకుముందు చెప్పినట్టే, అక్కడ ఆగిపోలే. నేను శోధించాలా, ఎట్లన్నా తెలుసుకోవాలి దీని వెనకాల ఏముంది, ఎందుకు జరుగుతూ ఉందని. ఆ శోధనలో నుంచే ఆ తపన, ఆ క్యూరియాసిటీ, ఎందుకు ఇట్లయింది, ఏమైంది అని తెలుసుకుని, ప్రశ్న వేసుకొని దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేసుకుంటూ, దొరికిన సమాధానం దగ్గర సంతృప్తి పడి అక్కడే ఆగిపోకుండా ఇంకా ముందుకెళ్తూ ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు ఈ యూనివర్స్ ఎవరు ఒకళ్ళు హాంఫర్ట్ అని క్రియేట్ చేశారు. మేబీ యెహోవా, మేబీ అల్లా, మేబీ బ్రహ్మ. ఎవరు క్రియేట్ చేశారు అంటే ఎవరో ఒకళ్ళు గ్యారడీ చేసి, ఏదో మ్యాజిక్ చేసి ఆఫ్ అనగానే, ఇప్పుడు ఇట్లా అనగానే క్రియేషన్ అయిందా? కాలే. ఎందుకు కాలేదు? ఇప్పటికీ ఇది పరిణామం చెందుతూనే ఉంది, ఎక్కడ ఆగల. 1300 crore ఇయర్స్ ఏదైతే అనుకున్నామో, 1300 కోట్ల సంవత్సరాల నుంచి ఇది పరిణామం చెందుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ యూనివర్స్ లైట్ ఇయర్స్ స్పీడ్తో, మన లైట్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్తో అది ఎక్స్పాండ్ అవుతూ ఉంది, వ్యాప్తి చెందుతూ ఉంది. సింపుల్గా అంటే ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లోకి పోయే మన కారు పోయినట్టు 80 కిలోమీటర్ స్పీడ్, 100 కిలోమీటర్ స్పీడ్తో, పర్ అవర్ స్పీడ్తో కాదు.
లైట్ స్పీడ్తో. సో ఇది ఎక్స్పాండ్ అవుతాం మధ్యలో. ఇప్పుడు ఆండ్రోమెడా గెలాక్సీ మన గెలాక్సీ దగ్గరలో ఉంది. సో ఇంకా ఇతర గెలాక్సీలు, ఈ 2 గెలాక్సీలు ఒకదానికోటి దగ్గరికి కొల్లాడైతాయా, లేకపోతే ఇంకా దూరం మిగతా వాటికి మధ్యలో దూరం పెరిగిపోతుంది. సో ఇది పెరుగుతూ ఉంది. ఈ స్టార్స్ మధ్యలో కూడా గ్యాప్ పెరుగుతాం. సో ఇది నిరంతరం జరుగుతాం, ఈ వ్యాప్తి జరుగుతాం. మరి 1300 కోట్ల సంవత్సరాల పరిణామంలో జరిగిందాన్ని మనం 60 ఏళ్ళ వెనక్కి 59 ఏళ్ళకి వెనక్కి పోతే రమేష్ లేడు. అట్లనే ఒక 60 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే భూమి మీద జీవం లేదు, సముద్రాల్లోనే ఉండేది, నీటిలో జీవం ఉండేది. 350 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు జీవమే లేదు, ఆ ఎర్త్ మీద జీవమే లేదు. నో వన్ క్రియేటెడ్, లేదు అసలు. 450 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే అసలు భూమే లేదు, ఈ రూపంలో లేదు. ఎక్కడో ఏదో స్టార్తో తిరుగుతూ అట్లా నెబ్యులాసించారు. ఇంకా కొన్ని 100 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే సన్ లేదు. 1300 కోట్ల సంవత్సరాలకు వెళ్తే మొత్తం యూనివర్స్ అంతా ఒక సింగిల్ పాయింట్గా ఉండే సింగులారిటీ అంటారు దాన్ని, ఏకబిందు రూపం. అంటే ఇట్లా మనము వెనక్కి వెళ్తూ తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను తెలుసుకోవడానికి నేను సడన్గా ఇట్లా రాలేదు కదా. ఇంత హైట్, ఎంట్రకల్ ఉండడం పోవడం, ఇప్పుడు ఎంట్రకల్ లేకుండా ఉండడం, లేకపోతే కాళ్ళు ఇంత పెద్దగా పెరగలేదు. నేను రోజు ఇంత ఏం చేసిన, ఏమైనా గార్డీ మ్యాజిక్ చేస్తున్నా? చిన్నప్పుడు ఇంత ఉన్నవాడిని పెరగడానికి అంటే ఎట్లా ఎవాల్వ్ అవుతున్నా. ఇదే కాదు, ఇప్పుడు నేను తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మనందరం సైన్స్ చదువుకుంటాం, హై స్కూల్ లెవెల్లోనే రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదువుకుంటాం. ఏంటిది అది? తండ్రి నుంచి స్పెర్మ్ వస్తుంది, తల్లి నుంచి ఎగ్ వస్తుంది. ఈ 2 ఫర్టైల్ అవుతాయి. ఫర్టైల్ అయ్యి ఒక జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్, ఈ స్పెర్మ్ ఒక సింగిల్ సెల్, ఈ ఎగ్ ఒక సింగిల్ సెల్, ఈ 2 కలిసి ఫర్టైల్ అయిపోయి క్రోమోజోమ్స్ అన్నీ కలిసిపోయి ఇది ఒక సింగిల్ జైగోట్ ఫామ్ అవుతుంది. సింగిల్ సెల్ ఇది. అంటే తల్లి గర్భంలో యుటరస్లో ఏం పడింది? ద సింగిల్ సెల్ పడింది, జైగోట్. మరి సింగిల్ సెల్ 9 monthsలో ఎట్లా కాళ్ళు ఎక్కడి నుంచి, చేతులు ఎక్కడి నుంచి, మెదడు ఎక్కడి నుంచి, కన్ను, నా పండ్లు, మొత్తం ఆ పండ్లు ఇంకా అప్పటికి రావు, మొత్తం ఎంత బాడీ పార్ట్స్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము, యూరిన్ సర్క్యులేట్ సిస్టము, లేకపోతే నర్వస్ సిస్టము, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్, అన్ని సిస్టమ్, బోన్ సిస్టము, ఇవన్నీ ఎట్లా వాళ్ళు? హూ క్రియేటెడ్? ఏదో బొమ్మ తయారు, మనకు పాటలు రాసుకోవడానికి బాగుంటాయి. నిన్ను ఎంత కష్టపడి చెక్కిండో బ్రహ్మ నా కోసమే నిన్ను ఎంత అందంగా. ఎవరు చెక్కారు? ఒక సింగిల్ సెల్ కదా. దీన్ని అర్థం చేసుకోవడానికే కదా మనం సెల్ డివిజన్ చదువుకుంటాం. మైటాసిస్, మయాసిస్ ఎట్లా జరిగింది ఏమిటని. ఆ సెల్ డివిజన్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో క్రోమోజోమ్స్ పాత్ర ఏంది, డిఎన్ఏ పాత్ర ఏంది, జీన్స్ పాత్ర ఏంది. ఈరోజు సిసిఎంబిలో జరిగే జెనెటికల్ ఇంజనీరింగ్, సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటికల్ ఇంజనీరింగ్ ఎంత అభివృద్ధి చెందింది. సో ఇట్లా ప్రతిదీ అభివృద్ధి చెందుకుంటూ వస్తే మతం ఏం చేస్తూ ఉంది? స్పిరిచువాలిటీ, మీరు అన్న స్పిరిచువాలిటీ ఏం చేస్తూ ఉంది? ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఎవరో గ్రంథాలు రాశారు. కొన్ని తరాలుగా వచ్చిందా, కొన్ని గ్రంథాలు వచ్చినాయి. అందులో చెప్పింది అదే, అది ఫైనల్గా అల్టిమేట్. ఆ గ్రంథానికి సెల్ తెలుసా, ఆ గ్రంథానికి టెలిస్కోప్ తెలుసా, ఆ గ్రంథం చదివి నువ్వు ఒక గుండుసు తయారు చేయగలవా, ఆ గ్రంథం చదివి బాడీలో జరిగే ఏ మార్పునైనా కనిపెట్టగలవా, ఆ గ్రంథం చదివి, ఆ గ్రంథాలు ఏవైనా గ్రంథాలు చదివి కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, అది వేరియంట్స్ ఎందుకు అవుతా ఉంది, దాంట్లో మ్యూటేషన్ ఎట్లా జరుగుతుంది తెలుసుకోగలవా? ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలరు? ఎవరు కాపాడారు? మన కళ్ళ ముందు కనపడుతున్న అనుభవం కదా. ప్రపంచం అంతా కంటికి కనపడని వైరస్తో అల్లాడిపోతున్నప్పుడు, ప్రాణాలు పోతున్నప్పుడు కాపాడింది ఎవరు? వైజ్ఞానిక ఆలోచన, మనిషికి ఉండే వైజ్ఞానిక ఆలోచన. ఆ ఆలోచన లేకపోతే మనం తిరిగితే ఏమయ్యేది? గుళ్ళల్లో పూజారులకి కరోనా వచ్చి చనిపోయారు, చర్చిలో వచ్చి చనిపోయారు, మసీదుల్లో చనిపోయారు, ఢిల్లీలో తబ్లీసీలో వచ్చి పూజలు చేసి మాకేం కాదు అనుకుంటే వచ్చినది చూసినాం. సో యుఎస్ లాంటి చోట్ల అంత డెవలప్ అయింది అనుకునే దగ్గర పాస్టర్ నాకు ప్రభు అండగా ఉంటే ఇదేమవుతుంది, కరోనా గో అని తొక్కుతున్నా అని ఎగిరి దూకితే ప్రాణం పోయింది కరోనాతో. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు ఉన్నాయి. బట్
అంత ప్రాణాంతకమైన వ్యాధితో ఆ వైరస్తో పోరాడి దాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్క వేరియంట్ నుంచి అది మారుతూ ఉంటే ఈ మ్యుటేట్ అవుతూ ఉంటే ఈ వేరియంట్ ఏంది, దీనివల్ల దీని లక్షణాలు ఏంది, ఆ వేరియంట్ ఏంది, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనల్ని కాపాడారుగా. మొదట్లో కొద్దిగా ఇబ్బంది అయింది అంటే మొదట్లో ఆ మంద ఈ మంద అని కొద్దిగా వెనకబడ్డారు, అంటే సడన్ కదా, కాబట్టి కొద్దిగా గందరగోళమైంది. కానీ ఆ తర్వాత అర్థం చేసుకొని సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూ ఆ వైరస్ తీసుకొని పరిశోధన చేస్తూ ఏ వైరస్ మన ఇంట్లో మన బంధువులకు సోకితే ఆడ రూమ్లో పెట్టి వాళ్ళని చూడడానికి కూడా భయపడుతూ మనం ఉంటే, మన చుట్టాలను అక్కడ పెట్టి అమ్మని అక్కని చెల్లిని అమ్మతో వస్తే కూడా దూరంగా ఉండి అట్లా మనం ఉంటే డాక్టర్లు నర్సులు కాంపౌండర్లు ఆ కరోనా పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చారుగా. మళ్ళీ దానికి మాస్క్ ఇవన్నీ సైన్సే కదా ఇచ్చింది, నువ్వు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఫేస్ షీల్డ్ ఇవన్నీ. సో వైజ్ఞానిక ఆలోచన ఆ విధంగా మనిషిని మరింత కాలం బ్రతికించి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఏదైతే వచ్చిందో మెదడు అక్కడే ఆగిపోదు, మెదడు ఫ్రీజ్ అయిపోదు. మన మేధస్సు 1000 ఏళ్ల క్రితమే ఘనీభవించిపోయి ఉండదు. ఇది డైనమిక్, నిరంతరం. దీన్ని అందుకే నిత్య నూతన వికసిత విజ్ఞానం అంట. నిత్యం నూతనతంగా వికసిస్తూ ఉండాలి, అంటే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి, ఎక్కడో ఆగిపోకూడదు. ఆగిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ బ్రెయిన్ అక్కడే ఫ్రీజ్ అయితే అక్కడే ఉండిపోతారు, ఇక దానికంటే ఒక అడుగు కూడా ముందుకు రాదు. కానీ ఎప్పుడైతే నీ బ్రెయిన్, నీ ఆలోచన, నీ మేధస్సు నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఉన్నతంగా ఉండి యూనివర్స్ని అర్థం చేసుకొని ఇంకా వైజ్ఞానికంగా ఉన్నతంగా మానవులు ఎదుగుతారు. సార్ మీరు ఎప్పుడు కూడా సైన్స్ రిలేటెడ్, సైన్స్ బేస్డే మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను ఈ జర్నీలోని కొంతమంది స్పిరిచువల్ సైంటిస్టులు అని వాళ్ళ బిరుదు పేరుతో ఉన్న వాళ్ళని నేను అడిగాను సార్, స్పిరిచువల్కి సైన్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే రెండు ఒకటేనా అని అడిగినప్పుడు సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, స్పిరిచువల్ నుంచే సైన్స్ వచ్చింది. అప్పుడు ఋషులు కానీ యోగులు కానీ వీళ్ళందరూ స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ అయ్యి అక్కడి నుంచి సైన్స్ని కనుక్కోవడం జరిగింది అని కొన్ని సమాధానాలు విన్నాను సార్. సో మీరు ఏకీభవిస్తారా, స్పిరిచువల్ వర్సెస్ సైన్స్ అంటారా, స్పిరిచువల్ అండ్ సైన్స్ అంటారా? ఇప్పుడు సైన్స్ ఎప్పుడు దేనికి వర్సెస్ కాదు. ఓకే, సైన్స్ అనేది మానవ మేధస్సుకు ఉన్న ఒక నేచురల్ ఇన్స్టింక్ట్, సహజాత లక్షణం అది. ఓకే సార్. ప్రశ్నించే తత్వం, హేతుబద్ధ ఆలోచన. నేను చెప్పింది ఋషులు యోగుల కంటే ముందు ఆది మానవుల కాలం నుంచి చెప్పింది. కరెక్ట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడ అభివృద్ధి అయింది? మీరు ఎక్కడి దాకా వెళ్ళక్కర్లే. మన నల్గొండ జిల్లాలో నల్గొండ పక్కకే పానగల్ అని ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ పక్కకే పిల్లల మర్రి ఉంటుంది, అక్కడ మ్యూజియంలు ఉంటాయి, ఇంకా అనేక చోట్ల మ్యూజియంస్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే మానవులు మొదట వాడిన రాతి సాధనాల నుంచి మొదలు పెడితే తర్వాత ఎక్కడి దాకా పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, ఆ తర్వాత మహాశిల యుగం, ఇట్లా ఏవైతే పెద్ద ఉన్నాయో అవన్నీ ఆయా సాధనాలు ఎలా పరిణామం చెందుకుంటూ వచ్చినాయో ఉన్నది. మీకు స్పిరిచువల్తో వచ్చినాయి కావు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు మానవులు ఎట్లా ఎదిగారు? ఫుడ్ గ్యాదరర్స్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ దాకా ఎలా ఎదిగారు? ఇదంతా ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా. అప్పటికి మనిషికి వస్త్రాలు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అంటే మనిషి ప్రకృతిని అర్థం చేసుకోవడమే కాదు, దాని గురించి శోధించడమే కాదు, దాని మీద పని చేయడం. అంటే నేను ఒక జంతువుని ఇలా పోయి నా చేతితో పట్టుకుంటే పులికి గోర్లు ఉన్నాయి, నోరు గట్టిగా ఉంది, నేను ఆ పని చేయలేను. పులి వచ్చి నా మీద దానికి నాకంటే బలం ఉంది, పులి వచ్చి నా మీద పడితే నేను చేయలేను. అందుకని నేను ఏం చేయాలి? నేను ఒక్కడే కుదరదు, నలుగురు తీసుకెళ్ళి నన్ను పులి కొడతాం, ఏం చేయాలి? ఆ పులి కొట్టేటప్పుడు నాకుండే సహజమైన లక్షణంతో మిగతా జంతువులకి లేని, మిగతా జీవికి లేని ఒక ప్రత్యేకమైన లక్షణం మానవ జీవనంలో, ఈ శరీర నిర్మాణంలో, ఈ చెయ్యి, ఈ బొటన వేలు, ఇది ఇలా పిడికిలు పట్టుకోవడానికి సాధ్యమే. మిగతా ఇప్పుడు కోతులు ఇట్లా చూడండి, ఇట్లా ఎలాడితే తప్ప ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే తప్ప ఇట్లా పట్టుకోలేదు గట్టిగా, అందుకే ఇట్లా అంటారు. సో ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, హోమోసేపియన్స్. సో అప్పుడు ఆ టైంలో అది వచ్చి దాడి చేస్తున్నప్పుడు తనను తాను కాపాడుకోవడానికి
ఓ రాయి రప్ప తీసుకొని ఇసిరేసి దాన్ని దెబ్బ తగిలింది, అది తను కాపాడుకోగలిగారు. సో అట్లా రాతి సాధనాలని వాడడం మొదలు. ఇది ఎన్నేళ్ళు, ఒక్కరోజు వచ్చింది కాదు, కరెక్ట్. కొన్ని వేల ఏళ్ళు. పాతరాతి యుగం కొన్ని వేల ఏళ్ళు, మధ్యరాతి యుగం కొన్ని వేల ఏళ్ళు, కొత్త రాతి యుగం, ఇవన్నీ కలిపితే ఒక 20,000 ఏళ్ళు జరిగి ఉంటుంది. సో అక్కడి నుంచి ఆగిపోలా, అవి వచ్చినాయి. తర్వాత మట్టి యుగం ఇలా వచ్చింది. దాంతోపాటు టెక్నాలజీని అర్థం చేసుకుంటూ, ప్రకృతిని అర్థం చేసుకుంటూ, రంగులను అర్థం చేసుకుంటూ మీరు చూస్తే ఇప్పటికీ చాలా చోట్ల మనకు ఆ పురాతన అంటే 50,000 ఏళ్ల క్రితం, 60,000 ఏళ్ల క్రితం ఎలాంటి సాధనాలు వాడారు అనేది ఇప్పటికీ దొరుకుతుంది. మీరు మన భూపాలపల్లి జిల్లా ఉంటుంది, ఇప్పుడు కొత్త జిల్లా. భూపాలపల్లి జిల్లాలో మన పాండవుల గుట్ట అని ఉంటుంది, పేరు అది పెట్టుకున్నారు. కానీ అక్కడ మీరు వెళ్తే ఆ గుట్టలో పెయింటింగ్స్ ఉంటాయి. అంటే దాదాపు 20,000-30,000 ఏళ్ల క్రితం వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. మీరు ఇవాళ పెయింటింగ్ వేస్తే రేపు ఇంకో ఏడాది. అవును సార్. అంటే 1000 ఏళ్ల క్రితం గుట్టలలో, గుహల్లో, అంటే కేవ్స్లో మనుషులు ఉన్నారన్నాం కదా, కేవ్ మ్యాన్ అంటాం, కేవ్ హ్యూమన్స్. సో ఆదిమ మానవులు, రాతి గుహల్లో నివసించిన మానవులు అట్లా గుహల్లో వాళ్ళేం రాకెట్ వేయలే, వాళ్ళేం కంప్యూటర్ వేయలే. అంటే వాళ్ళకి అప్పుడు అందుబాటులో వాళ్ళు ఏ జంతువులను చూసారో, వాళ్ళకి అప్పుడు డైనోసార్లు తెలియవు, ఏవైతే పరిచయం ఉన్నాయో వాటికి సంబంధించిన పెయింటింగ్స్ వేసి పెట్టారు. సో అంటే కమ్యూనికేషన్ సిస్టంలో ఇక్కడే మీరు హైదరాబాద్ నగరంలో కూడా అట్లాంటి కేవ్స్ ఉన్నాయి. తర్వాత భువనగిరిలో ఉన్నాయి. ఈ మధ్య మన ములుగు జిల్లాలో కూడా మన వాళ్ళు కొంతమంది చరిత్ర పరిశోధకులు వెళ్ళి చూశారు. ఒక మన రామప్ప పక్కకి 10 కిలోమీటర్ల దూరంలో ఒక గుట్ట మీద. సో అంటే వేల సంవత్సరాల క్రితమే, 10,000 ఏళ్ళు, 15,000, 20,000 ఏళ్ల క్రితం, 30,000 ఏళ్ల క్రితం అలా రాతి గుహల్లో బ్రతికారు మనుషులు. వాళ్ళకి సైన్స్ తెలియదా? సాధనాలు తెలిసినాయి, కొన్ని రంగులు కనుగొనగలిగారు. అంటే వాళ్ళకి అందుబాటులో అది ఆకుతో తయారు చేశారు, ఆ చెట్టుతో తయారు చేశారు, ఆ నేచర్లు ఇంకా దేంతో తయారు చేశారు, కొంత చోట బొగ్గులతో రాశారు. బట్ ఆ బొమ్మలు ఇప్పటికీ వాటి ఏజ్ ఎట్లే చెప్తున్నాం. మీరు మన మధ్యప్రదేశ్ భోపాల్ వెళ్తే భీంబెట్కా అని ఉంటుంది, అక్కడ కూడా మన రాతి గుహల్లో మనుషులు నివసించిన ఆనవాళ్ళు ఉన్నాయి. సో ఇది నేను అనేది ఏంటంటే ఏదో మాకు అప్పుడే తెలుసు, అన్నీ తెలుసు అనడం కాదు. ఇది ఒక ప్రాసెస్లో వచ్చింది, ఎవరు ఒక్కరోజు వచ్చింది కాదు. ఇప్పుడు అన్నీ మీకు తెలిస్తే ఇవాళ మీ గ్రంథాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు క్రిస్టియన్స్కి ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి. మీరు ఆ గ్రంథాలు చదివి ఇప్పటిదాకా మనిషి కనుగొని మీరు అన్న మిస్టరీస్ కానీ ప్రకృతిలో ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కదా, మీరు కనుగొని చూపెట్టవచ్చు కదా. ఇగో నా శ్లోకంలో ఇది ఉంది, ఇది కానీ ఒక తీసుకురావచ్చు కదా. భారతదేశంలో ఉండే ఈ మతాల వాళ్ళని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు నిజంగా దేశం మీద భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ పేట్రియాట్స్, మీరు చెప్పే మాట మీద మీకు నమ్మకం ఉంటే, మా గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి, మేము స్పిరిచువల్ నుంచే కనుగొన్నామని మీరు కనుక చెప్పుకోదలుచుకుంటే, మీరు మీ గ్రంథాలు చదివి, సంస్కృత పండితులు ఉన్నారు, సంస్కృతం చదవండి. అరబిక్ పండితులు ఉన్నారు, అరబిక్ గ్రంథాలు చదవండి. ఇంగ్లీష్ పండితులు ఉన్నారు, లేదా హిబ్రూ పండితులు ఉన్నారు, హిబ్రూ ఇంగ్లీష్ చదవండి. ఇప్పుడు హిబ్రూ భాషలో అరుస్తుంటారు కదా కొంత, స్వస్థత కూడా అనే పేరుతో. ఈయన కూర్చోరాదో ఆడదామో బట్టి పట్టండి, ఏం చేసిండో సరే, వచ్చి ఉండొచ్చులే, ఇవాళ రేపు ఏముంది, లాంగ్వేజ్ చాలా నేర్చుకోవచ్చు. ఇవన్నీ పండితులు ఉన్నారు కదా, ఒక కొత్త తయారు చేసి చూపెట్టండి. భారతదేశానికి నోబెల్ ప్రైజ్ సివి రామన్ గారు 1932లో తీసుకొచ్చారు. తర్వాత కాలంలో రోనాల్డ్ రాస్ మన హైదరాబాద్లో, ఆయన విదేశస్తుడు, భారతీయుడు ఒక్కడు తీసుకొచ్చాడు. 2 నోబెల్ ప్రైజులు వచ్చినాయి సైన్స్లో. మీరు తీసుకురాదు, అది 10 నోబెల్ ప్రైజులు ఎవరు వద్దన్నారు? హూ స్టాప్డ్ యూ? కబుర్లు ఎందుకు, మాటలు ఎందుకు? కాబట్టి ఇవన్నీ ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదండి. సైన్స్ ఒకటి కనుగొన్న తర్వాత, మనిషి ఒక అంశాన్ని కనుగొన్న తర్వాత, ఇగో నా దాంట్లో ఉంది అని శ్లోకమో, లేకపోతే ఒక హిబ్రూ భాషలో నా సువార్తలు ఉందనో, నా హదీస్లో ఉందనో తీసుకొచ్చి దాన్ని ఏదో దానికి దీనికి ముడిపెట్టి కొరిలేట్ చేసి చెప్పడం కాదు. నువ్వు కనుగొనక ముందే దిస్ ఈజ్ అని నువ్వు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, ఆర్ రిలీజియన్ అండ్ సైన్స్? స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే, ఎప్పుడో మాకు అన్నీ తెలుసు, మాకు తెలియనిది ఏది లేదు, 1000 ఏళ్ల క్రితమే మాకు తెలిసి ఇవన్నీ, ఇంకా మేము కనుగొనడానికి ఏం లేదు. అందువల్ల నేను అన్నది అదే, వాళ్ళ బ్రెయిన్ అక్కడే ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వి నో ఆల్, మాకు తెలియంది ఏం లేదు,
దెర్ ఇస్ నథింగ్, అన్నీ తెలుసు మాకు. అసలు ఇక్కడ కనపడని, ఇక్కడ లేని స్వర్గం తెలుసు, నరకం తెలుసు. సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు తెలుసుకున్నది చాలా పరిమితం, చాలా అంశాలు తెలుసుకోవాల్సి ఉంది అనే నిజాన్ని నువ్వు గుర్తించు. నువ్వు దానికోసం శోధించు, నీ మెదడుని ఇక్కడే ఆపకు, నిరంతరం శోధించు. ఇంకో 100 ఏళ్ళ, ఇంకో 1000 ఏళ్ళ, ఇంకో 1,00,000 ఏళ్ళ కొత్త కనుక్కో, మానవుల్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళు. అనుకున్నామా మా చిన్నప్పుడు? మేము లాంతర్ల కింద, కబుర్ల కింద చదువుకున్నప్పుడు లైట్ వస్తుందని మేము అనుకున్నామా? తెలుసా మాకు లైట్? తెలియదే మా చిన్నప్పుడు, మా ఊర్లలో లేదే. 10 ఏళ్ళు వచ్చేంత వరకు నా ఊర్లో లైట్ లేదే. కానీ నా లైఫ్ మారిపోయింది కదా, లైఫ్ వచ్చింది. ఆ లైట్ వచ్చిన తర్వాత ఈరోజు పట్టపగలకి తేడా లేని. అప్పుడు నాకు ఫ్యాన్ లేదే, చెట్ల కింద కదా పడుకున్నా. ఫ్యాన్ కాదు, వాళ్ళు ఏసీ కింద ఉండి ఇంత లైట్లు ఇంత పెట్టి వేడికి కూడా నాకు చెమటలు కారకుండా ఉంటున్నా కదా. ఇంకా ఇంకా వస్తాయి కదా. అప్పుడు ఊహించారా మీరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుందని తయారు చేసి చూపెట్టారా? ప్రతిదీ నేను ఇక టెక్నాలజీ గురించి మీరు ఇప్పుడు అసలు ఎంత మనకి అర్థం అయినా కూడా మాకు అన్నీ తెలుసు. ఇదే అంటే వాళ్ళని అక్కడే ఆపింది. వాళ్ళ ఆలోచన అక్కడే ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ అక్కడే ఉంటుంది, అంతకు మించి ఉండదు. సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు ప్రతిదీ సెర్చ్. అందుకే నేను చెప్పింది బుద్ధుడు. చాలామంది ఏమనుకుంటారంటే నువ్వు సైంటిఫిక్ లేదా హేతుబద్ధ ఆలోచన లేకపోతే ఇంకోటి ఇవన్నీ చెప్పామనుకో, ఇదంతా మీది పాశ్చాత్యది, వెస్టర్న్ కల్చర్. మాది ఇండియన్. అంటే ఇండియన్ అయ్యేసరికి ఏమో స్పిరిచువల్ అని, వెస్టర్న్ ఏమో సైంటిఫిక్ అని. అంటే వాళ్ళు వైజ్ఞానికంగా గొప్ప. అయ్యా, నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఆదిమ మానవులు 30,000 ఏళ్ల క్రితమే కలర్స్ తయారు చేసి పెయింటింగ్స్ వేసుకున్నారు. 50,000 ఏళ్ల క్రితం, 60,000 ఏళ్ల క్రితమే రాతి సాధనాలు తయారు చేసుకున్నాం. అక్కడి నుంచి ఇల్లు కట్టడం నేర్చుకున్నాం, అక్కడి నుంచి బట్టలు నేయడం నేర్చుకున్నాం, అక్కడి నుంచి అనేక అంశాలు నేర్చుకున్నారు. ఇది మనిషి ప్రకృతిలో కార్యాచరణ పని చేయడం ద్వారా, అడవుల్లో కూర్చోవడమే కాదు, అడవిలో పని చేయాలి, అడవిలో శ్రమ చేయాలి. అడవిని అర్థం చేసుకోవాలంటే నువ్వు దాని లోతుల్లోకి వెళ్ళాలి. ఓ చెట్టు మీద పరిశోధన చేయాలి, ఓ చెట్టు ఎట్లా వస్తుందో చూడాలి, ఓ రాతి సాధనం తయారు చేయాలి. అది తయారు చేసేటప్పుడు అది షార్ప్గా ఎందుకు ఉండాలి, ఎట్లా తయారు చేయాలో తెలియాలి. షార్ప్ తయారు చేసేటప్పుడు ఒక రాయిని కొట్టేటప్పుడు నీకు నిప్పు గురించి అవగాహన వస్తుంది. నిప్పు అనే ఒక కొత్త, అంటే అప్పటికి మంటలు ఇవన్నీ తెలుసు, కానీ నిప్పు తయారు చేయడం అనే ఒక కొత్త ఆలోచన మెదడుకు వచ్చింది. ఎస్, ఐ కెన్ ప్రొడ్యూస్ ఫైర్. ఈవెన్ నేచర్లో వచ్చే ఫైర్ కాదు, నేను ప్రొడ్యూస్ చేయగలను అనే ఆలోచన నీకు ఈ రాతి సాధనాలు వాడటం ద్వారా వచ్చింది. సో దాని ద్వారా నువ్వు కాల్చిన మాంసం తిన్నావు. అప్పటిదాకా మిగతా జంతువులాగా రా మెటీరియల్ తిన్నావు, నువ్వే కాల్చిన మాంసం తిన్నావు. ప్రాసెస్ చేయడం మొదలుపెట్టావు. రాగా వాడట్లే, నేచర్లో దొరికిన దాన్ని వాడట్లే, ప్రాసెస్ చేసినావు. అక్కడి నుంచి ఈరోజు బార్బిక్యూ చికెన్, గ్రిల్ చికెన్ దాకా వచ్చినావు. సో మార్పు జరుగుతుంది కదా. మీరు ఎక్కడైనా ఏదైనా చూడండి, ఏ సాధనమైనా చూడండి, డైరెక్ట్ వచ్చిందా? నా చిన్నప్పుడు కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటి, తర్వాత కిరోసిన్ స్టవ్ బత్తీలతోటి, ఆ తర్వాత బత్తీలు లేని కిరోసిన్ స్టవ్, ఎట్లా కొడితే గ్యాస్ వచ్చి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ దగ్గర ఆగిపోయాను. ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్ మారుతుంది కదా. అక్కడే అవుతామా? ఇప్పుడు ఉన్నది దాని దగ్గర ఆగిపోతామా? ఏ టెక్నాలజీ అయినా ఆగదు కదా. ఎట్ల బండి, సైకిల్, మోటార్ సైకిల్, జీపు, కారు. మా చిన్నప్పుడు ఊళ్ళలో కార్లునే, ఇప్పుడు ఏ ఊరి పోయినా కారు కనబడదు. కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు, రాకెట్లు. ఈ కారు ఒకప్పుడు జీపు కారు, డీజిల్, పెట్రోలు, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్, హైబ్రిడ్లు, గేర్ వేస్తేనే పోవాలి. ఇప్పుడు గేర్లెస్ ఆటో. ఇప్పుడు ఆటో కాదు, నో డ్రైవర్, ఆటో పైలట్, ఆటో డ్రైవింగ్. అంటే డ్రైవర్ లేకుండా కూడా ఇప్పుడు వాహనాలు, బస్సులు నడుస్తూ ఉన్నాయి, కార్లు కాదు. కరెక్ట్. బస్సుల్లో రోడ్డు మీద డ్రైవర్ లేకుండా మనం కూర్చొని హాయిగా ప్రయాణం చేసాం, ఎవరు నడిపే అవసరం లేదు. ఇది ఎట్లా డెవలప్ అయింది? ఎక్కడ తయారై? నువ్వు సైంటిస్ట్ అనే పదం వాడుతున్నావు అంటే, సైన్స్ని తీసుకొస్తున్నావు అంటే, సైన్స్ కొన్ని పద్ధతులు ఉంటాయి. అది ఫస్ట్ థింగ్, నాకు అన్నీ తెలుసు అనొద్దు.
ఎప్పుడో తెలుసు అనొద్దు. నేను ఇంకా శోధించి సాధించాల్సింది ఉంది, తెలుసుకోవాల్సింది ఉంది, నేను ఈ నేచర్ని ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉంది, ఇంకా నేను టెక్నాలజీని డెవలప్ చేయాల్సి ఉంది. నేను అక్కడ ఆగిపోలా, ఇంకా ముందుకెళ్ళాలి. సో అలా అనుకోవాలి. అలా అనుకోవడమే కాదు, సైన్స్ అంటే ఏంటంటే నీ చుట్టూ ఉండే నేచర్, ఈ యూనివర్స్ని పరిశీలించి దానిలో ఉండే సత్యాన్ని శోధిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ శోధించడమే కాకుండా ప్రశ్నేసుకోవాలి. ప్రశ్న దగ్గర ఆగిపోకుండా సమాధానం వెతకాలి. ఆ వెతికిన సమాధానం నిజమో కాదో ఆధార సహితంగా నిరూపించబడాలి. అలా నిరూపించబడకపోతే ఆదిమ మానవులు వానదేవుడు వాన కురిపించారు అనుకుంటే, ఆ తర్వాత అక్కడే ఆగిపోకుండా సమాధానం వెతికితే నాకు వాటర్ సైకిల్ అర్థమైన తర్వాత, సముద్రాలు, వేడి, ఆవిరి, మేఘాలు, మళ్ళీ అవి చల్లబడడం, అలా మళ్ళీ ద్రవీభవించడం, మళ్ళీ వాన కురియడం, ఇదంతా అర్థమైన తర్వాత ఇప్పుడు వాన లేకపోతే కరువు కాటకాల్లో ఏం చేయొచ్చు? మేఘాల్లో నుంచి వాన ఎలా కురిపించవచ్చు? అక్కడి దాకా వెళ్తాం కదా, అక్కడే ఆగిపోం కదా. మేఘాల నుంచి వాన కురిపించవచ్చు ఈరోజు టెక్నాలజీ. వాన వచ్చే టైంలో మేఘాలని దూరం కూడా పంపించవచ్చు. మరి ఇతర దేశాల్లో చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ క్లౌడింగ్, ఆర్టిఫిషియల్ రెయిన్స్, వాటిని అసలు అక్కడ వాన పడకుండా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒలింపిక్స్ జరిగేటప్పుడు కొన్ని దేశాలు వాడతాయి ఆ టెక్నాలజీని. అంటే ఆ ప్రాంతంలో వాన కురవకుండా ముందే జాగ్రత్తలు తీసుకో. సో అట్లా ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి. ఎప్పుడో భూమికి ఏదైనా గుద్దుకుంటుందా? గుద్దుకోకుండా ముందే మనం అక్కడ ఏం చేయాలి? దాని డైరెక్షన్ మార్చాలనా, లేకపోతే బ్లాస్ట్ చేయాలన్నా, ఇంకేం చేయాలి, ఏమిటి అని ఇట్లా అనేక రకాల అంశాలు శోధిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడే మనం ప్రశ్న, ఇప్పుడు సైన్స్ వాళ్ళు అనుకుంటారు సైన్స్ మాకు ఎగనిస్ట్ అని. సైన్స్ ఏం చెప్తుందంటే నాకు ఎవరితో పని లేదు, నా పని యూనివర్సల్ శోధించి సాధించి సత్యాన్ని మానవ మేధస్సుకు అర్థమయ్యేటట్టు చేయడం. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అదొక సైన్స్ సూత్రం అయితే ఆ సూత్రం ఆధారంగా టూల్స్ తయారు చేయాలా, టెక్నాలజీ డెవలప్ చేయాలా, తద్వారా మానవులు మరింత సౌకర్యవంతంగా మరింత ఉన్నతంగా ఎదగాలి. సార్, బట్ త్రూ సైన్స్ ద్వారా ఎప్పటికైనా ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉంది, దాన్ని వీళ్ళు దేవుడిగా నమ్ముతున్నారు అనే ఒక ప్రూఫ్ని కానీ ఒక ఎవిడెన్స్ని కానీ ఫైండ్ చేయగలమా సార్? అంటే దేవుడు అనేది ఒక కల్పన నేను ఇంతకుముందు చెప్పాను. ఫిలసాఫికల్గా దేవుడి గురించిన అనేక ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఒక రూపంలోనే లేరుగా. మతానికి ఒక రకంగా ఉన్నారు, దేశానికి ఒక రకంగా ఉన్నారు, ప్రాంతానికి ఒక రకంగా ఉన్నారు కదా. సో రకరకాలు, ఒక మతంలో కూడా రకరకాలుగా ఉన్నారు. ఈవెన్ మాకు ఒకే దేవుడు అనుకునే దాంట్లో కూడా ఇప్పుడు హిందూ మతంలో త్రిమూర్తులు, వాళ్ళు కాకుండా ముక్కోటి దేవతలు అంటారు కదా. మళ్ళా ఆదివాసీ దేవతలు వేరే, మళ్ళీ వివిధ కులాల దేవతలు వేరే, మళ్ళీ దళితుల దేవతలు వేరే, శాకాహార దేవుళ్ళు వేరే, మాంసాహార దేవుళ్ళు వేరే, రకరకాల పద్ధతుల్లో ఉన్నారు. సో చాలామంది ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం ఏమంటుంది? మాకు ఒకే దేవుడు యెహోవా, అల్లా అంట. ఇందులో ఏమున్నాయి? ఇస్లాం తీసుకోండి, షియాలు, సున్నీలు. మరి ఒకే దేవుడు అయితే మీకు ఈ గడవలు ఎందుకు? ఇప్పుడు దేశాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా షియా సున్నీల పేరుతో. దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఇరాన్ వాళ్ళు షియాలని, సున్నీలు మిగతా వాళ్ళు దూరంగా ఉండడం, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేస్తుంటే అమ్మ బాగా చేస్తుందని మిగతా వాళ్ళు సంబరపడడం, ఇదంతే ఏంటిది? షియాలు సున్నీల దగ్గర ఆగిపోయారు. ఇంకా రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు వేరుగా ఉన్నాయి. సో ఒక్కో దేశంలో ఒక్కో రకంగా కూడా ఉన్నాయి. అన్ని దేశాల్లో ఇస్లాం ఒకే రకంగా లేదు. అట్లా క్రిస్టియానిటీ, ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు, ఇప్పుడు అక్కడ ఆగిపోకుండా ఎవాంజలిస్టులు, ఇట్లా రకరకాలుగా శాఖోపశాఖలుగా. అసలు ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్ల మధ్య జరిగిన క్రూసైడ్సే కదా. క్రూసైడ్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన పవిత్ర యుద్ధాలే కదా. సో అట్లా ఎక్కడ కూడా మీరు ఇక్కడ కూడా శైవం వైష్ణవుల మధ్య జరిగిన గొడవలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చూస్తాను. ఎప్పుడు కూడా ఒక ఆయనేమో శైవం అసలు శివుడే కాదు, శివుడు లేనే లేడని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఈయన వైష్ణవుడు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, మనం యూట్యూబ్లో కూడా చూస్తాం. సో ఈ ఘర్షణలు ఇవన్నీ అన్ని మతాల్లో ఉంటాయి. ఒకే ఎందుకు రాలేదు? సైన్స్ ఏం చెప్తుంది? నువ్వు ఎవరైనా సరే, ఏ దేశంలోనో పుట్టు, ఏ మతం అన్నా బాగుండు, ఏ కులం అన్న ఉండు, ఏ ప్రాంతం అన్న ఉండు, ఏ భాష అన్నా మాట్లాడు, సైన్స్ యూనివర్సల్ కదా. మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థం సృష్టించబడదు, నాశనం చేయడు. నువ్వు ఎక్కడ పోయినా
ఎవరైనా అంతే కదా. ఈ భూమి మీద ఉండే ఏ మనిషికైనా ఈ సూత్రం మారుతుందా? భూమి సూర్యుని చుట్టూ, భూమి తన చుట్టూ తాను గంటకి 1647 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాం. 1647 కిలోమీటర్ స్పీడ్తో గిర్రన తిరుగుతాను. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. దీన్ని నువ్వు నా మతానికి ఒక రకంగా, నీ మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా తిరగదు కదా. కరెక్ట్. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, భూపరిభ్రమణం అంటాం కదా, సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటప్పుడు గంటకి 107,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతాం. అంటే యూనివర్స్లో మన వేగం ఎంత? ఈ స్పీడ్ను ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా మార్చుకోగలదా? ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క భాష, ఒక్కొక్క కులం, ఒక్కొక్క దేశం మార్చుకుంటుందా? ఒక మానవ సమూహం ఒక రకంగా మార్చుకోగలదా? ఇట్ ఈస్ యూనివర్సల్ ఫ్యాక్ట్. నువ్వు ఎక్కడైనా పుట్టు, ఏ భాష అయినా మాట్లాడు, ఏదైనా పట్టు, ఇది ఇంతే. సో సైన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్ యూనివర్సల్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉండదు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ వాటికి వీటికి మధ్యలో. కాబట్టి సైన్స్ నిరంతరం సత్యాన్ని అన్వేషిస్తూ మానవ మేధస్సును ఇంకా పెంపొందించుకుంటూ వెళ్తాయి. అది లేకపోతే మనం ఆది మానవుల దగ్గరే అవ్వాలి. మాట్లాడుతూ ఋషులు ఉన్నట్టు అడవుల్లో ఉంటూ అక్కడే ఉంటూ అవే ఆ ప్రకృతి, ఆ కందమూలాలు అవే తినుకుంటూ, లేకపోతే అవే జంతువులు, అవే నేచర్, ఆ రా మెటీరియల్ తినుకుంటూ ఉండేవాళ్ళం కదా. ప్రాసెస్డ్ చేసి వాడడం ఎక్కడ మొదలైంది? సో ఇది ఈ రకంగా మీరు, నేను సైంటిస్ట్ అని చెప్పుకున్నా, నువ్వు సైన్స్ అని చెప్పుకున్నా, ఇది అంటే నువ్వు మతాన్ని దాటి బయటికి రావాలి, ఆధార సహితంగా నువ్వు చెప్పేదాన్ని నిరూపించాలి. నిరూపించేది యూనివర్సల్ ఫ్యాక్ట్ అయిపోవాలి, నీ మతానికే పరిమితం అయిపోకూడదు. ఎవరైనా ఎక్కడ ఎవరు చేసినా, ఏ ప్రయోగం చేసినా అది సేమ్ రిజల్ట్ రావాలి, సేమ్ కండిషన్, సేమ్ రిజల్ట్. సరే, ఈరోజు మనిషి దేవుడిని ఒక నమ్మకం అనుకుంటున్నారు, దేవుడు ఒక భయం అనుకోవచ్చు, భక్తి అనుకోవచ్చు. దీనివల్ల ఒక మనిషిగా ఈ ప్రపంచంలో ఎలా బతకాలో కొంతమందికి సహాయపడవచ్చు. బట్ అదే సైన్సు అదే నమ్మకాన్ని, అదే భయాన్ని, అదే భక్తినిచ్చి ఒక మనిషిగా ఈ ప్రపంచంలోని ఒక లిమిట్లో ఉండాలి, ఒక మనిషిగా నువ్వు ఎలా ప్రవర్తించాలి అనే ఒక నాగరికత నుంచి తెలియజేయగలదంటారా? సైన్సే కదా తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు మతము భయాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు ఆది మానవుల భయంలో నుంచే మతం పుట్టింది, దైవం పుట్టింది. ప్రకృతిలో వచ్చే ఆ విపత్తులని తట్టుముతుంది, వాటిని అర్థం కాక ప్రాణాలు పోతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే ఏదో అతీత శక్తి అనుకున్నారు. ఆ భయము, ఆ తెలియంతనం, అప్పటి ఉన్న పరిమితమైన జ్ఞానంతో ఇవి క్రియేట్ చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే అది కాదు అని ఆ భయాన్ని వదిలి వాస్తవాన్ని తెలుసుకోవడం, శోధించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి మన తపన పెరిగి ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడు సంస్కృతి ఎలా వస్తుంది? అదే మానవులకు బట్టలు లేవు. సైన్స్ నార బట్టలు నేర్చుకోవడం నేర్పి, ముందు ఆకులు కట్టుకోవడం నేర్పి, తర్వాత బెరళ్ళు, తోళ్ళు ఎండబెట్టి బెరళ్ళు కట్టుకోవడం, తోళ్ళు కట్టుకోవడం, ఆ తర్వాత అట్లా నేయడం, ఒక ప్రకృతిని చూసి, ఒక సాలిడ్ని చూసి, ఒక పక్షి గూడు అల్లడం చూసి మనం కూడా ఇలా అల్లగలమా అని నారపోసలతో అల్లుకొని, ఆ తర్వాత పత్తి కనుగొని బట్టలు వేసుకొని ఇప్పుడు వేసుకుంటాం, హాయిగా ఉంటాం. ఇది ఎట్లొచ్చింది? ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటావు? బట్టలు లేకుండా చూసిన వాళ్ళు నీకు కనబడితే అన్సివిలైజ్డ్. సో ఇప్పుడు నీకు సివిలైజేషన్ ఎవరు ఇచ్చారు? సైన్స్ ఇచ్చారు. ఆది మానవులు ఎక్కడున్నారు? కొండ గుహల్లో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు. అంటే అక్కడ ఉండే గుహ దాన్ని ఆసరా చేసుకుని, ఒక్కోసారి ఆ గుహల్లో సింహాలు ఉండి వీళ్ళు పోతే చచ్చిపోయేది, ఒక్కోసారి సింహాలు కూడా వలస వచ్చినప్పుడు వీళ్ళ గుహలు అవి ఆక్రమించాయి, అగాడుంటే వీళ్ళు పోలేకపోయేది. సో ఏం చేయాలి? మనమే ఆకులు కొమ్మలు తెచ్చుకొని అడవులో చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. అక్కడి నుంచి ఆగిపోకుండా సింధు నాగరికతలో భవనాలు కట్టి, డ్రైనేజీలు పెట్టి, కాలువలు, నదులు బారుతూ ఉంటే వాటికి కాలువలు తీసి వ్యవసాయం మొదలుపెట్టి. సో సివిలైజేషన్ అంటే భవన నిర్మాణం, డ్రైనేజ్, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? సైన్స్ డెవలప్ అయినా కొద్దీ, నీకు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ వచ్చినాయి. సో ఇది రెండోది ఏం చెప్తారు? మానవ ప్రవర్తన గురించి చెప్తారు. అంటే మీరు అన్నది భయం లేకపోతే ఇవన్నీ. ఈరోజు నేరమయ జీవితాల్లో నేరమయంగా ఉన్న మనుషులు ఎక్కడెక్కడ ఉంటారు అనే దాంట్లో మీరు గమనిస్తే
క్రైమ్ రేట్ కనుక చూస్తే ప్రపంచంలో ఏ దేశంలో తక్కువ ఉంది, ఏ దేశాల్లో తక్కువ ఉంది? ఎక్కడైతే నాన్ బిలీవర్స్, ఈ దైవభావానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడ క్రైమ్ రేట్ తక్కువ. అక్కడ ఈరోజు పరిస్థితి ఏంది? కొన్ని దేశాల్లో ఇప్పుడు నా దేశంలో నేను ఎంత చెప్పినా, అంటే చాలా దేశాల్లో భార్యను భర్త కొట్టడం న్యాచురల్, కరెక్ట్. ఊర్లలో ఏమంటారు, ఆడపిల్లని ఆడగొట్టుకుని నువ్వేందుకు ఆ మధ్యలో, కరెక్ట్. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టడం అనేది సహజమే. కొట్టడమే కాదు, మీరు అరబ్ కంట్రీస్ పోతే చాలా రకాల హింసలు చేయడం కూడా సహజమైపోయింది. అక్కడ ఎవరు కూడా మహిళకు వాల్యూ లేదు కదా. కానీ ఈరోజు మానవ హక్కులు ఎక్కడి దాకా వెళ్ళినాయి? మీరు చూస్తే నెదర్లాండ్స్లో అనుకుంటాం, భారతీయులు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ పిల్లల్ని కొడితే కేసు పెట్టి 6 నెలలు జైల్లో పెట్టారు. పిల్లల్ని కొడితే, అంటే పిల్లలకు కూడా హక్కులు ఉన్నాయి. నువ్వు కొట్టకూడదు, కోప్పడకూడదు, కొట్టకూడదు కాదు, కోప్పడకూడదు. కోప్పడితే కూడా పిల్లలు పోయి స్టేషన్లో కేసు పెట్టవచ్చు. మై పేరెంట్స్ ఆర్ అబ్యూజింగ్ మీ అనో, లేకపోతే నా పట్ల కోపంగా ఉన్నారనో, లేకపోతే నన్ను కొడుతున్నారో, బీటింగ్ మీ అనో, పోయి కేసు పెట్టవచ్చు. అంటే మానవ హక్కుల ఆలోచన ఎంతగా ఎదిగింది? పక్క వాళ్ళని కాదు, నీ పిల్లల్ని, నువ్వు కనిపించిన పిల్లల్ని కూడా కొట్టడానికి నీకు హక్కు లేదనే స్థాయికి. మరి ఆ దేశంలో మనుషులు ఎట్టున్నారు? మన గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, లేకపోతే ఇంకేమైనా దాడులు జరుగుతున్నాయా? ఉన్నతంగా ఆలోచన పెరిగింది కదా. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో వాళ్ళు మనకంటే ముందున్నారు. కొన్ని దేశాల్లో సముద్రాల నదులు చూస్తే అసలు తేటగా నీళ్ళు కనపడతాయి. నీకు ఎక్కడ నేర్పింది సివిలైజేషన్? పోతివి, అళ్ళనే మురుగుతీవి, అళ్ళనే పూజా ద్రవ్యాలు కలుపుతీవి, అళ్ళనే పిండాలు కలుపుతీవి, అళ్ళనే అన్నీ కలిపితీవి. ఆడపోతారు మక్క, ఏం చేస్తారు? రాళ్ళన్నీ తీసుకొని కొడతారంట కాబాకి. ఏం నేర్పుతున్నావు? ఏం సివిలైజేషన్? మతం ఎక్కడ నేర్పింది? నీకు పర్యావరణ రక్షణ నేర్పిందా? నీకు తోటి మనిషి మీద దాడి చేయకుండా ఉండడం నేర్పిందా? ఏమి నేర్పింది? నేర్పలేదే. ఎప్పుడైతే నీకు వైజ్ఞానిక ఆలోచన ఉంటుందో, సైంటిఫిక్ టెంపర్ ఉంటుందో, ఈ మొత్తం 1300 కోట్ల సంవత్సరాల వయసు కలిగిన యూనివర్స్లో, కోటాను కోట్ల గెలాక్సీలు కలిగిన యూనివర్స్లో ఒక చిన్న గెలాక్సీ మిల్కీవే. ఈ మిల్కీవే గెలాక్సీలో ఉన్న 1000 కోట్లు, 10,000 కోట్ల పైగా ఉన్న నక్షత్రాల్లో ఒక చిన్న స్టార్ సూర్యుడు. ఆ సూర్యుడు చుట్టూ తిరిగే 8 గ్రహాల్లో ఒక గ్రహం భూమి. సూర్యుడిని ఇంత పెద్దగా పెట్టుకుంటే, మీరు ఇంత సైజు కనుక సూర్యుడిని పెట్టుకుంటే, అక్కడ పెసరగింజ అంత ఉంటుంది మన భూమి. అంటే 1,00,000 రెట్లు మనకంటే, మన సూర్యుడి కంటే, మన భూమి కంటే సూర్యుడు పెద్దగా ఉంటాడు. అంటే అదొక సూర్యుడితో పోల్చినప్పుడు చాలా చిన్న గ్రహం భూమి. ఆ భూమి మీద ఉండే కోటాను కోట్ల, ఆ భూమి మీద ఉండే వేలాది జీవజాతుల్లో ఒక జాతి హోమోసేపియన్. అందులో ఉన్న కోటాను కోట్ల మందిలో నువ్వు ఒకడివి. యు ఆర్ ఏ స్మాల్ అండ్ మైక్రో లెవెల్ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్. ఇది నీకు అర్థమైతే, ఇంత చిన్న మనిషి కూడా యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి ఈ కారణమైన ఆలోచన విధానం ఏదైతే ఉందో, నా మేధస్సు ఏదైతే ఉందో, ఈ మెదడు ఏదైతే ఉందో, ఇది పనిచేయడం మొదలు పెడితే, ఇది దీన్ని కనుక నేను పని చేయించడం మొదలు పెడితే, ఇది కనుక ఆలోచించడం మొదలు పెడితే, నేను ఒక ఉన్నతమైన మానవుడిగా ఎదుగుతా. ఇది సైంటిఫిక్ థింకింగ్ ద్వారా సాధ్యమవుతుంది. మానవ హక్కుల చార్టర్ అనేది ఐక్యరాజ్యసమితి ఎట్ట తయారు చేసింది? సో ఈ రకమైన సైంటిఫిక్ టెంపర్, రేషనల్ థింకింగ్ పెరిగిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. అందుకే భారత రాజ్యాంగంలో మన ఫస్ట్ లైన్, యుఎస్ రాజ్యాంగంలో దేవుడు నియమాల ప్రకారం నేను తయారు చేసుకున్నాను ఉంటుంది. మన రాజ్యాంగంలో ఏముంటుంది? భారతదేశ పౌరులైన మనుషులమైన మాకు మేము ఇచ్చుకుంటున్న రాజ్యాంగం అని ఉంటుంది. నో వన్ గివెన్ మీ, నాకు ఎవరో ఇయ్యలే, నో వన్ గివెన్ అస్, మాకు మేము తయారు చేసుకున్నాం. సో హ్యూమన్, మనిషి ముందు. అందుకే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51H టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుంది? హ్యూమనిజం.
వాట్ ఈజ్ హ్యూమనిజం? హ్యూమనిజం అంటే మనిషి, ఈ ఆలోచనకి, మొత్తం పాలనకి, మొత్తం ఈ భూమి మీద జరిగే వాటన్నిటికీ మనిషి సెంట్రిక్గా, మనిషి ఉన్నతంగా ఎదిగే విధంగా తయారు చేసేది. ఏదో అతీత శక్తి మీద ఆధారపడకుండా మనిషి సామర్థ్యాన్ని గుర్తించి, మనిషి మేధస్సును గుర్తించి తాను ఉన్నతంగా ఎలా ఎదగాలనేది ఆలోచించడం. ఏదో ఒక అతీత శక్తి మీద ఆధారపడి ఇంక అంతా ఆయన చూసుకుంటూ నారు పోసినాడే నీరు వేయడా అనే సామెతలు చెప్పుకుంటూ కూర్చునేది కాదు ఇది. అందుకని ఎవరు చెప్పినా ఏది చెప్పినా దెర్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ సైన్స్. సైన్స్ అంటే మెథడ్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. నేను ఒక సైంటిస్ట్ని, నేను ఒక సైన్స్ చెప్తున్నా అంటే నువ్వు ఈ మెథడ్ ఆఫ్ సైన్స్ పద్ధతిలోకి రావాలి, వచ్చి నిరూపించాలి. సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూఫ్ కావాలి అంటావు. అది లేకపోతే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అవి మాటలే, అవి కథలే. అది వాస్తవం కావాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ విత్ ఎవిడెన్స్. సో ఎవిడెన్స్ బేస్డ్ ఆధారాలు చూపెట్టాలి. ఆధార సహిత నిర్ధారణ నిరూపితం అంటాం. సో అలా నిరూపించబడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.